హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఎపిసోడ్ లో మీకు ఏమనిపించింది? యాక్చువల్ గా వీళ్ళ ప్రతి టాస్క్ ని బిగ్ బాస్ ఈసారి కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాడబ్బా. ట్రై చేస్తున్నా గానీ వీళ్ళ ప్రతి టాస్క్ ని పెంట చేసి పెడుతున్నారు. ఒక్క టాస్క్ ని ప్రాపర్ గా ఆడలేదు. ఆ లాస్ట్ టాస్క్ అంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా బెలూన్ పట్టుకెళ్లి ఇలా వెనకాల వేస్తారు. తల వెనకాల ఏమని చెప్పాడా? అది స్ట్రాటజీనా ఫౌల్ గేమా? మాత్రం సెన్స్ లేదా? ప్రతి టాస్క్ ని స్ట్రాటజీ అంటారు, ఫౌల్ ఆడతారు. ఆ ఫౌల్ ఆడినందుకు బిగ్ బాస్ పనిష్మెంట్ ఇస్తే రీతు ఓవర్ యాక్షన్ చేస్తుంది, ఆ సంచాలక్ మీద అరుస్తుంది, రాము మీద అరుస్తుంది. ఈ రోజు ఎపిసోడ్ లో మొత్తం అందరికంటే చాలా వర్స్ట్ కంటెస్టెంట్ ఎవరనిపించారంటే రీతు. మీకు కూడా అలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. ఇంకో విషయం, డెమాన్ ఫిజికల్ టాస్క్లు వస్తే 100% ఇస్తాడబ్బా. 100% ఇస్తాడు. అన్ని ఎఫర్ట్స్ పెడతాడు. కానీ ఎందుకు నెగిటివిటీ వస్తుందో తెలుసా? ఆ పక్కన రీతు ఉండడం వల్ల ఈ పిల్లోడి గేమ్ పెంట అయిపోతుంది. మామూలు పెంట అవట్లేదు. ఆ రీతు వల్ల ఈ పిల్లోడి గేమ్ నాశనం అయిపోతుంది. లేదంటే ఈ పిల్లోడు పెడుతున్న ఎఫర్ట్స్ కి ఇంకా చాలా మంచి పేరు వచ్చేది. వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం, లేదంటే కొన్ని పాయింట్స్ మిస్ అయిపోతాము. సో మీ ఒపీనియన్ ఏంటి ఈ రోజు ఎపిసోడ్ పైన అన్నది కామెంట్ చేయండి. అండ్ ఒక లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. సో స్టార్టింగ్ వచ్చేసి తనూజ సన్ స్క్రీన్ లోషన్ రాస్తుంది. నేను సన్ స్క్రీన్ లోషన్ అని మా పిల్లలతో అంటాను, అందుకే ఇక్కడ కూడా అలా వచ్చింది. సన్ స్క్రీన్ లోషన్ రాస్తుంది ఇమ్ముకి. రాస్తుంటే పక్క నుంచి భరణి గారు, నువ్వు అందరితో సరదాగా ఉంటావు కదమ్మా, అలా నాతో కూడా ఉండొచ్చు కదా అంటే తనూజ. మీరు తనూజని గమనించారా? దివ్య గేమ్ పట్టింది తనూజ. సో తనూజ అంటది, నాకు తనూజ చెప్తుంది, మీరు ఎక్కడ నాకు దొరుకుతారు అనగానే ఖచ్చితంగా దివ్య నేమెత్తుతుంది అనుకున్నా నేను. వరుసగా చెప్తుంది, కాసేపు గేమ్స్ ఆడుకుంటారు, కాసేపు వర్కౌట్ చేసుకుంటారు, రా దివ్య దగ్గరికి రా అనుకుంటున్నాను నేను. వచ్చింది ఫైనల్ గా. మీరు దివ్య దగ్గర కూర్చుంటారు. మొన్న రాత్రి అవతల మొన్న రాత్రి నిజంగానే అదే చేస్తున్నారు భరణి గారు. నేను భలే అనిపించింది. నేను ఇదే అనుకుంటున్నా, వస్తుంది రా అని చెప్తున్నా అనమాట. సో అది. అండ్ ఈ రోజు తనూజ దివ్య గేమ్ ని ఎంత బాగా పట్టిందంటే, అంటే దివ్య బయట నుంచి 2 వీక్స్ నుంచి చూసొచ్చి ఆ స్ట్రాటజీ ప్రకారం నన్ను మీ నుంచి దూరం చేయాలని చూస్తుంది. సో ఆ ప్రాసెస్ నడుస్తుంది అని అదే చేస్తుందామే దివ్య. అదే చేస్తుంది. చూసారా? బలమైన కంటెస్టెంట్ పట్టింది. భరణి గారితో టీమప్ అయింది. చూసారా? భరణి గారితో టీమప్ అయింది కాబట్టి ఫస్ట్ రౌండ్ విన్ అయింది. భరణి గారితో టీమప్ ఎలా అవ్వగలిగింది? వచ్చినప్పటి నుంచి తన స్ట్రాటజీతో అలా ముందుకెళ్తుంది. ఆ స్ట్రాటజీ నాకు చాలా రాంగ్ అనిపిస్తుంది. నాకు అసలు నచ్చట్లేదు. ఒక కన్నింగ్ స్ట్రాటజీ లాగా అనిపిస్తుంది. దివ్య వేసిన భరణి గారిని సంజన నుంచి దూరం చేయడం, ఆ తర్వాత తనుజ నుంచి దూరం చేయడం. సో ఫైనల్ గా టీమప్ చూసారా? ఆ భరణితో అయింది. ఇదంతా నాకు ఒక కన్నింగ్ గేమ్ లా అనిపిస్తుంది, కానీ నాకేం ఫెయిర్ అనిపించట్లేదు. ఫైనల్ గా తన మనసులో ఏముందో అది తనుజ బయట పెట్టింది. నెక్స్ట్ సంజన నిన్న నైట్ నుంచి ఏడుస్తానే ఉంది. 7 గుడ్లు తిన్నందుకు ఎంత కష్టమా నాకంటే, పక్క నుంచి ఏమో అంటాడు, 7 గుడ్లు తిన్నందుకు గుడ్లలోంచి నీళ్ళు వచ్చి ఎలా చేస్తున్నారు అని చెప్పేసి. ఒక్క పని కాదు, రాము ఆడేసుకుంటున్నాడు సంజనాతో. కాసేపు వాష్రూమ్ అంటాడు, కాసేపు లాండ్రీ అంటాడు, కాసేపు డిష్ వాషెస్ అంటాడు. సంజనాతో ఫుల్ ఆడుకుంటున్నాడు. అలా ఆడుకుంటేనే దారిలోకి వస్తుందిలే సంజన. పనిష్మెంట్ల దగ్గర తప్పట్లేమో ఇవ్వాలి ఆమెకి. సో నెక్స్ట్ అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏడుపులు మొదలు పెట్టారు. ఆ ఏడుపుల్లో నాకు ఎక్కడా ఫేక్ అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళు ఏడుస్తుంటే ఒక ఎమోషన్ మనకి కనపడుతుంది. ఎవరెవరు, సంజన ఏమో ఫుడ్ తినిపిస్తుంటే వాళ్ళ అమ్మ గుర్తొచ్చిందని ఏడుస్తుంది, తనూజ ఏడుస్తుంది, సుమన్ ఏడుస్తారు. వీళ్ళు ఏడుపులేమి ఇక్కడ ఈ సందర్భంలో ఈ రోజైతే ఫేక్ కాదు. ఆ ఎమోషన్ వాళ్ళకి నిజంగానే వచ్చింది. మనకు తెలుస్తుంది చూస్తుంటే. వాళ్ళ ఎమోషన్ వాళ్ళు ఏడుస్తున్నప్పుడు మనము కొంచెం ఫీల్ అయ్యామనుకో, అది రియల్ ఎమోషన్ అనమాట. నేను ఎప్పుడు ఇదే చెప్తా. మనం ఫీల్ అయ్యా ఈ ఏడుపు ఏంటని మనం అనుకున్నాం కదా, ఫేక్ ఏడుపు. అది మనకి రీతుని చూసినప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది. సో మధ్యలో కాసేపు ఫన్ చేశారు. ఆ ఫన్ చేసినప్పుడు ఫస్ట్ అమ్మ కావాలి అని చెప్పేసి తనూజ అంటుంటే, ఇప్పటికిప్పుడు నాన్న ఎక్కడ పెళ్లి చేసుకుంటాడు భరణి గారు? అల్లుడు కావాలని చెప్పు, ఆయన కావాలని చెప్పి నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ఆ ఫన్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఫన్ చేశారు. ఆ కామెడీ చాలా, అంటే అందరూ కలిసి ఏదైతే ఫన్ చేస్తారో మనం సరదాగా కాసేపు హహా అని నవ్వుకోకర్లేదు, కానీ ఒక స్మైల్ మనకు తెలియకుండానే ఒక స్మైల్ తెప్పించారు. బాగుంది ఆ ఫన్. అందరూ కూర్చుని ఏదైతే ఫన్ చేశారో అది. అంటే ఎవరింటికి ఫస్ట్ వెళ్తామో ఇది. సో ఆ తర్వాత తనుజ ఏడుస్తుంది, ఏమో ఊరుకోబెడతాడు. ఇక్కడ మీరు బాగానే ఏడుస్తారు, కానీ అక్కడ మీ ఫ్యామిలీ ఫీల్ అవుతుంది, అది కొంచెం చూసుకోండి అని చెప్పేసి మంచి అడ్వైస్ ఇచ్చాడు. ఆ తర్వాత ఈ టెనెంట్స్, ఓనర్స్ అవి పీకి పడేసి అక్కడ డేంజర్ జోన్ పెట్టేశారు. సో ఇప్పుడు ఆ టెనెంట్స్ రూమ్ లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు టెనెంట్స్ కాదు, ఏకంగా డేంజర్ లో ఉన్నట్టు అనమాట. వాళ్ళలోంచి ఎలిమినేషన్ ఉంటుంది. ఎవరైతే అందులోకి వెళ్తారో, ఎవరికైతే పాయింట్స్ లో తక్కువ పాయింట్స్ ఉంటాయో వాళ్ళు ఎలిమినేషన్ కి దగ్గరగా ఉన్నట్టు ఈ ఫైర్ స్టామ్ అని, అంటే మిమ్మల్ని ఎంతమందిని బయటికి పంపుతామో అంతమందికి లోపలికి పంపుతాం అన్నట్టు చెప్పారు ఈ రోజు. సో అలా ఏముండదు. బట్ ఏమో ఇద్దరినో ముగ్గురునో బయటకు తోసేయచ్చు. వీళ్ళు పెట్టిన ఆ మాటలను బట్టి, బిగ్ బాస్ మాట్లాడుతున్న మాటలను బట్టి ఏమనిపిస్తుంది అంటే ట్రిపుల్ ఎలిమినేషన్ చేసి పడేస్తారు అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి
టాస్క్ స్టార్ట్ అయింది. ఈ టాస్క్ ప్రకారము శాండ్ అక్కడ ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు దానికి ఆంచకూడదు, బాడీని ఆంచకూడదు, బరువు బాడీ మీద కాదు హ్యాండ్స్ మీద ఆంచాలి అన్నది ఆ టాస్క్. సో వీళ్ళు పట్టుకొచ్చి శాండ్ వేయాలి. ఎక్కువ మంది ఫస్ట్ సుమన్ నేను అండ్ సంజన గారిని టార్గెట్ చేశారు. ఫస్ట్ సంజన గారిని టార్గెట్ చేయడం ఎందుకు, వేరే వాళ్ళని టార్గెట్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ కూడా ఫ్రెండ్షిప్ లాగే వెళ్ళారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. సో ఫస్ట్ సుమన్ ని తోసేశారు. తర్వాత సుమన్ గారు ఫస్ట్ వదిలేసారులే, ఇద్దరులోనే ఈక్వల్ గా పడ్డాయి. సంజన గారు సుమన్ ఇద్దరు దాంట్లో ఈక్వల్ గా పడ్డాయి. బట్ సుమన్ ఫస్ట్ వదిలేశారు. సెకండ్ ఇంకా నేను ఎలాగో వాళ్ళది అసలు ఖాళీగానే ఉన్నాయి, ఇంకా ఎక్కువసేపు పట్టుకుని వేస్ట్ అని చెప్పేసి ఆవిడ వదిలేసి. నిజమే, ఇక్కడ మీరు ముగ్గురి అసలు ఏం లేవు, ఈవిడదేమో ఫుల్ గా నిండు ఉంది. వాళ్ళ ముగ్గురు చాలా బలవంతులు, వాళ్ళతో ఎలాగో ఈమె ఉండలేదు, ఎలాగో 4th ప్లేస్ లోనే పోతుంది కాబట్టి ఈవిడ ప్రతి టాస్క్ కూడా ఆ స్ట్రాటజీ యూజ్ చేసుకుని ఆడుతుంది, ఎఫర్ట్స్ పెడుతుంది, స్ట్రాటజీస్ యూజ్ చేస్తుంది సంజన గారు. సో తను వేస్ట్ అక్కడ. తన కాసేపు నిలబడింది అనుకో, తన బలం వేస్ట్ తప్ప తను ఖచ్చితంగా 4th లోనే అవుట్ అయిపోద్ది. సో 5th లో ఉండకూడదని ట్రై చేసింది. ఎప్పుడైతే సుమన్ అవుట్ అయిపోయారో నేను ఇంకా 4th కంటే ముందుకు వెళ్ళలేను, వేస్ట్. కాసేపు ఆడి నా ఒళ్ళు హోనం చేసుకునే బదులు ముందే అవుట్ అయిపోతే బెటర్ కదా. సో అవుట్ అయింది. సేమ్ ఎల్లో టీం ఉన్నప్పుడు కూడా తను అలాగే స్ట్రాటజీ యూజ్ చేసుకుంది. మనము ఇక్కడ 0 points తో ఉన్నాము, ఇటు ఎమ్ముకు 2 points, అటు తనుజ టీంకి 2 points ఉన్నాయి. సో నేనేమనుకుంటున్నాను, నేను నా ఎమ్ము టీం విన్ అవ్వాలనుకుంటున్నా. సో ఇప్పుడు నేను నా గేమ్ ఆపుతా, నేను ఎమ్ముకు సపోర్ట్ చేస్తా. అది తన స్ట్రాటజీ, ఆ స్ట్రాటజీలో తప్పలేదు. ఈ రోజు కూడా సేమ్, నేను ఎలాగో ఇంకా 4th కంటే ముందుకు వెళ్ళలేను, వాళ్ళ ముగ్గురి అసలు నిండలేదు అని పడేసింది. మంచి స్ట్రాటజీ, వదిలేసింది ఆవిడ, వచ్చి కూర్చుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడి వరకు ఆవిడ పెట్టిన ఎఫర్ట్స్ ఏం తక్కువ కాదమ్మా. మనం సింపతి ఇవ్వడం అని కాదు, బాలింతరాలు అంత బరువు అంతసేపు మోయడం చిన్న విషయమా? అస్సలు చిన్న విషయం కాదు. మనం అప్రిషియేట్ చేయాలి ఆవిడని. ఏదో దొంగతనాలు చేస్తుంది కదా అని ఫుల్ నెగిటివ్ చేయడం తప్పు. ఆవిడ అసలు ఏ సింపతి ట్రై చేయట్లేదు. ఒకసారి ఆలోచించుకోండి, 5 months బాలింతరాలు అంతసేపు బరువు పట్టుకోవడం అంటే చిన్న విషయం కాదు కదా. సో ఈ టాస్క్ లో వచ్చేసి నా ఒపీనియన్, ఈ శాండ్ టాస్క్ వచ్చేసి నా ఒపీనియన్, సుమన్ ఫస్ట్ పాడేసేసారు. వాళ్ళ ఎనర్జీని బట్టి పాడేసేసారు. సో వీళ్ళు సరిగ్గా ఆడలేదు, సో సుమన్ ఫస్ట్ పాడేసేసాడు కాబట్టి వేస్ట్ అలా అని కూడా అనలేము. ఆ టాస్క్ అలాంటిది అండ్ తన దాంట్లో చాలా ఎక్కువ పడింది. వాళ్ళ ఎనర్జీ ఎంతవరకు ఉందో అంతవరకు ఎఫర్ట్ పెట్టారు. పెట్టాల్సిన దానికంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టింది సంజన, ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. అండ్ కళ్యాణ్ సూపర్ గా ఆడాడు. బట్ ప్రతి దానికి కొంచెం ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారని అనిపిస్తుంది. అవసరం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఈ వంగడం అన్నది ప్రతి ఒక్కళ్ళది ఉంది. భరణి గారు కూడా వంగారు. బట్ ఈ మన కళ్యాణ్ది పోస్చర్ ఎలా ఉందంటే ఇలా పోస్చర్ ఉంది. భరణి గారు కూడా వంగారు. బట్ ఎక్కువ సార్లు తినకు చెప్తున్నా కూడా వినలేదు కళ్యాణ్. ఇలా ఉన్నది ఈ పోస్చర్ అన్నది ఇలా ఉంది. బట్ చాలా బాగా ఆడలేదని కూడా నేను అనలేను, ఎందుకంటే అది చిన్న విషయం కాదు అంత పెద్దది పట్టుకోవడం. బట్ తను ఇలా స్ట్రైట్ గా నిలబడుతుంది, ఎందుకంటే పక్కన డెమాన్ చూడు ఇలా నిలబడ్డాడు. ఇలా నిలబడి వీళ్ళు పెట్టాల్సిన ఫోర్స్ ఏంటి, హ్యాండ్స్ మీద. నువ్వు ఇలా బెండ్ అయ్యావంటే ఇక్కడ బాడీతో నువ్వు పెడుతున్నావు. సో ఈ విషయంలో భరణి గారు కళ్యాణ్ వీళ్ళిద్దరితో పోలిస్తే కళ్యాణే ఎక్కువ బెండ్ అయినట్టు నాకు అనిపించింది. సో కళ్యాణ్ తర్వాత భరణి గారు అవుట్ అవడమే నాకు కరెక్ట్ అనిపించింది. సో ఇక్కడ తనుజ ఏమంటదంటే ఎమ్ముని, డెమాన్ మాత్రం సూపర్, తను నిలబడిన విధానం కానీ మధ్యలో తను కూడా ఉంగాడు. తను కూడా ఏం వంగకుండా లేడు, తను కూడా ఉంగాడు. బట్ వీళ్ళు ముగ్గురు బాగా ఆడారు. వాళ్ళ ర్యాంక్ ఎలాగే ఇవ్వాలంటే కళ్యాణ్ సూపరు, భరణి గారు సూపరు, డెమాన్ ఎక్స్ట్రాడినరీ నా దృష్టిలో. సో ముగ్గురు బాగా ఆడారు. సమ్ టైమ్స్ ముగ్గురు వంగారు, తక్కువ టైమ్స్ వంగింది ఎవరంటే డెమాన్. ఎక్కువ సార్లు ఇలాగే ఉన్నాడు డెమాన్, ఎక్స్ట్రాడినరీ ఆడాడు. మిగిలిన వాళ్ళిద్దరిలో పోలిస్తే కూడా నాకు కళ్యాణే ఎక్కువసేపు ఇలా ఉన్నాడు. తన బాడీ ఇలా లేదు, ఇలా ఉన్నది ఎక్కువసేపు. సో అని నాకు అనిపించింది. సో ఆ ర్యాంకింగ్ లో నాకు తప్పు అనిపించలేదు. ఈ టాస్క్ లో ఎమ్ము వాళ్ళు ఇచ్చిన ర్యాంకింగ్ 1st, 2nd, 3rd ఏవైతే వాళ్ళు వదులుకుంటూ వెళ్ళిపోయారో అది నాకు తప్పు అనిపించలేదు. అండ్ డెమాన్ సూపర్ గా ఆడాడు. ఇంకో విషయం ఏంటంటే ఈలోపు తనుజ అంటది, నువ్వు కావాలని నిన్ను అన్నా తమ్ముడు అని పిలుస్తాడని కావాలని భరణికి 2nd place ఇచ్చావని మొదలుపెట్టింది. ఇది తప్పు అనిపించింది. ఇది ఒక రకంగా పోకింగ్ చేస్తున్నట్టు తన్నే ఒక సంచాలకుని. తనేమో అలా చెయ్యలేదు. అక్కడికే పదే కళ్యాణ్కి చెప్తూనే ఉన్నాడు. సో ఫైనల్ గా అవుట్ చేశాడు. అక్కడ ఏమి తనంత ఫేవరిజం చేసినట్టు నాకు అనిపించలేదు. అండ్ తనుజ వచ్చి ఆ తర్వాత సారీ చెప్పింది కాబట్టి సరిపోయింది. లేదంటే నేను ఈ రోజు తనుజ గురించి ఇంకొంచెం ఎక్కువ మాట్లాడి ఉండేదాన్ని. తప్పు అక్కడ అలాగా ఊరికే పోక్ చేయడం, నీకు అన్నయ్య అన్నాడు కాబట్టి అలా చేసావు అంటే నీతో కూడా బాగానే ఉన్నాడు కదా, కళ్యాణ్ టీంలో నువ్వు కూడా ఉన్నావు కదా, నీకెందుకు అన్యాయం చేయాలనుకుంటాడు ఏమో, అవునా కదా. సో అలాంటి మాట్లాడేందుకు జస్ట్ టాస్క్ గురించి మాట్లాడు. టాస్క్ గురించి ఏమో నువ్వు తప్పు చేసావు, నువ్వు ఇలా చూడాల్సింది. పక్కన శ్రీజ కూడా గొడవ పడుతుంది, లేదు అందరూ ఇలా పెట్టారు, అందరూ అది పెట్టారు, అలా గొడవ పడు. అంతేగాని రిలేషన్స్ లాక్కొచ్చి పర్సనల్ పోకింగ్ అనవసరం. కావాలంటే మీ వాళ్ళు ఇప్పుడు శ్రీజ అలా పోరాడుతుంది, కళ్యాణ్ కరెక్ట్,
కళ్యాణ్ ఇలా ఉన్నాడు, వాళ్ళు కూడా ఇలా ఉన్నారని చెప్పడానికి ట్రై చేస్తుంది. పోనీ అలా అయినా చెప్పడానికి ట్రై చేయి, అంతేగాని ఎందుకు పర్సనల్ కామెంట్స్, నీకు క్లోజ్ కాబట్టి కావాలని బయసిడ్ చేసావు అంత చేయలేదు అతను. ఏమో అంత చేయలేదు, చేస్తుంటే మనమే చెప్పేవాళ్ళం, అంత చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి దివ్య గురించి మాట్లాడుతుంది తనుజ. తను అంతా కావాలనే చేస్తుంది. ఇక్కడ ముగ్గురు ఉన్నప్పుడు కూడా మా టీము కళ్యాణ్ టీం అవుట్ అవ్వాలని ఎందుకు ట్రై చేసింది? నాతో ఏమన్నా తనకు గొడవ ఉందా? పోనీ కళ్యాణ్తో గొడవ ఉందని అనుకోవచ్చు, నేను ఉన్నాను కదా సేమ్ టీంలో, నా దాంట్లో ఎందుకు ఎక్కువ వేయాలని ట్రై చేసింది? సో తను కావాలని చేస్తుంది అంతా. ఒక స్ట్రాటజీ ప్రకారం మిమ్మల్ని తన వైపు లాక్కుంది అన్నట్టు చెప్పింది. ఆ భరణి గారికి ఎంత అర్థమైందో తెలియదు కానీ మిమ్మల్ని మా దగ్గర నుంచి తన వైపు లాక్కోవడానికి ట్రై చేస్తుంది, సక్సెస్ అయింది అన్నట్టే చెప్పింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు టీమప్ అయింది కదా అదే వ్యక్తితో. సో అది నాకైతే దివ్య స్ట్రాటజీ నాకు చాలా కన్నింగ్ అనిపిస్తుంది, నచ్చట్లేదు. ఎందుకంటే అది ఏదైనా రిలేషన్ అన్నది ఒక ఆర్గానిక్ ఉండాలమ్మా. ఇప్పుడు కళ్యాణ్ శ్రీజ రిలేషన్ ఉంది, ఒక ఆర్గానిక్ రిలేషన్. ఎమ్మో అండ్ సంజన రిలేషన్ ఉంది, ఒక ఆర్గానిక్ రిలేషన్. ఆర్గానిక్ రిలేషన్ ఉండి మీరు ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటే అది వేరేలా ఉంటుంది. కానీ జస్ట్ గేమ్ కోసం నువ్వు స్ట్రాటజీ యూజ్ చేసి ఒక రిలేషన్ పెట్టుకున్నావు చూడు, అది నాకు దివ్యాలో నాకు అది నచ్చట్లేదు. లేదంటే అది ఆ ఒక్కటి దానివల్ల నాకు ఎక్కట్లేదు ఆ అమ్మాయి. సో నెక్స్ట్ వచ్చేసి సుమన్ శ్రీజ మాట్లాడుకుంటారు. నాకు భలే క్యూట్ గా అనిపించారు సుమన్ గారు. అంటే చాలా సార్లు ఆయనలో మేబీ సమ్ టైమ్స్ ప్రతి ఒక్క గేమర్ అన్నాక ప్రతి ఒక్కళ్ళు అప్పుడప్పుడు స్ట్రాటజీస్ యూజ్ చేయడం ఇలాంటివి చేస్తారు. అలాంటివి ఈయన కూడా చేస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు నోరు జారడాలు అలాంటివి కూడా ఈయన చేస్తాడు. బట్ నిజాయితీ, ఆ జెన్యూనిటీ, ఒక అమాయకత్వం ఆయనలో కనపడుతుంది. సుమన్ అంటాడు శ్రీజతో, మనమమ్మ నెక్స్ట్ టాస్క్ అమ్మ మొహమాటం లేకుండా ఆడాలమ్మా, లాస్ట్ టాస్క్ మనల్ని ఎక్కువ టార్గెట్ చేశారు అని మాట్లాడుతుంటే నాకు ఎంత బాగా అనిపించిందో, ఎంత న్యాచురల్ గా మాట్లాడుతున్నారు ఈయన అని అనిపించింది. నెక్స్ట్ నుంచి మన ఇద్దరం ఆడదాం అనుకుంటారు, వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఈలోపు శ్రీజ అంటది, రీతుకు అసలు నాతో ప్రాబ్లం ఏంటి, కావాలని నన్ను టార్గెట్ చేసింది అని చెప్పేసి డెమాన్ దగ్గర కూర్చుంటే, లేదు అలా చేయలేదు అంటాడు. పాపం నాకైతే డెమాన్ అనవసరంగా రీతు రిలేషన్షిప్ లో ఇరుక్కుపోయి అనవసరంగా నెగిటివ్ అయిపోతున్నాడు ఆ పిల్లోడు అని నాకు అనిపిస్తుంది అనమాట. బాగా ఆ పిల్లోడు విషయంలో, ఆ పిల్లోడు అంత చెడ్డ పిల్లోడు కాదు. ఈవెన్ లాస్ట్ టాస్క్ లో కూడా ఈ రీతు ఎక్కించిన మాటల వల్లే వెళ్ళి సంజన గారితో మాట్లాడుతున్నాడు, లేదంటే ఆ పిల్లోడు మాట్లాడు. తన పక్కన వేరే ఏ శ్రీజ లాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటే అలాంటి మాటలు రావు. నీ పక్కన ఎవరున్నారు, నీ పేరు ఎవరు, రీతు. ఆ రీతు ఏవైతే మాట్లాడిందో నువ్వు పట్టుకెళ్ళి అవే సంజనతో మాట్లాడుతున్నావు లాస్ట్ టాస్క్ లో. సో ఇది జనాలకి నెగిటివ్ గా కనిపిస్తుంది. ఈ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాడు ఈ పిల్లోడు ఆ రీతుకి. ఆ రీతుకి ఎంత దూరంగా ఉంటే ఈ పిల్లోడికి అంత మంచిది, లేదంటే ఆల్రెడీ ఈ వీక్ డేంజర్ జోన్ లో ఉన్నాడు. సో అది నెక్స్ట్ మాట్లాడుకుందాం. సో అది ఇక్కడ రీతు ఏమో నాతో ప్రాబ్లం ఏంటని చెప్పేసి డెమాన్ అడుగుతుంది. అక్కడేమో రీతు ఏమంటది, శ్రీజ కావాలనే కళ్యాణ్కి తనుజాని ఇచ్చేసి తను కావాలనే సుమన్తో ఉంది, అది తన స్ట్రాటజీ. ఎప్పుడైనా వాళ్ళిద్దరూ విడివిడిగా ఆడితే అక్కడ శ్రీజ గెలిచే ఛాన్స్ ఉంటుందని. అంత సుమన్ అంత తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి నేను చూడలేదు ఏం జరిగింది అన్నది, అది లైవ్ లో చూపించినట్టున్నాడు, మనకి ఎపిసోడ్ లో చూడలేదు కదా. లైవ్ లో వీళ్ళు ఏ స్ట్రాటజీస్ వేసుకుని ఒకళ్ళు టీమప్ అయ్యారు అన్నది నేను చూడలేదు కాబట్టి నాకు తెలియదు. మీరు ఎవరైనా చూసుంటే చెప్పండి. సో నేను ఎపిసోడ్ చూసిన నాకు శ్రీజ ఆ స్ట్రాటజీ వేసి ఉండదు అని నేను అనుకుంటున్నా. అలాంటి స్ట్రాటజీ వేయకుండానే తన సుమన్తో కలిసిందేమో అని నేను అనుకుంటున్నా. లేదా మీరు రీతు చెప్పింది కరెక్ట్ అని మీలో ఎవరికైనా అనిపించిందా లైవ్ చూసిన వాళ్ళకి ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో అది అయిపోయింది. నెక్స్ట్ బెలూన్ టాస్క్ అమ్మ. బెలూన్ టాస్క్ క్లియర్ గా ఏమని చెప్పారు, బెలూన్ ఊదాలి, ఊదిన తర్వాత అది కూడా ఆ సైజు ఊదాలి, ఆ సైజు సంచాలకు యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు అందులో వేయాలి. వేసినప్పుడు ఊదుతూ ఆ బాల్ ని ఆ ముళ్ళుల మీద, ఆ సూది మీద పడకుండా చూసుకోవాలి. ఒకవేళ ఆ బెలూన్ పేలితే పేలిన తర్వాత ఇంకో బాల్ ఊదాలి, వెయ్యాలి. సో ఇక్కడ రీతు అసలు బాలు నిన్ను ఎక్కడ ఏమన్నారమ్మా, ఇక్కడ ఉఫ్ఫని వదడం ఎక్కడుతావు, ఫేస్ దగ్గర ఎలా వేయాలి, వేయడం అనేసి వెళ్ళి వెనకాలేసింది. ఫస్ట్ రౌండ్ సుమన్ బాగానే వేసాడమ్మా పాపం శ్రీజకి, ఫస్ట్ రౌండ్ బాగానే వేశాడు. బట్ మిగిలిన ఇద్దరు తనుజ వాళ్ళు కూడా ఏంటో వెనకాల ఇక్కడ వేసుకుంటున్నారు. ఇదా ఇక్కడ ఉందా ఫేస్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది, ఉఫ్ఫని వదడం నువ్వు వెనకాల నుంచి చూస్తావు, ఎక్కడి నుంచి కదా ఊదేది, నువ్వు ఇక్కడ వేసుకుంటున్నావు అంటే అది ఫౌల్ గేమ్. అది స్ట్రాటజీ ఎలా అవుతుంది అబ్బా, ఏ రకంగా స్ట్రాటజీ అవుతుంది? సో ఆ సంచాలక అంతవరకు మిస్టేక్ అన్నది కూడా ఇక్కడ మాట్లాడుకున్నాం. శ్రీజ వాళ్ళు బిగ్ బాస్ చెప్పినట్టే వాళ్ళు ఎప్పుడైతే మిగిలిన ఇద్దరు కూడా వెనకాల వేసుకున్నప్పటికీ సరే మనం కూడా ఎందుకు వెనకాల వేసుకోకూడదు, ఎందుకంటే సంచాలక వాళ్ళని ఏం అంటలేదు కదా, సో మనం వెనకాల వేసుకుందాం అని వెనకాల వేసుకున్నారు. సో అది లాస్ట్ లో శ్రీజ ఏమంటదంటే, సంచాలక్ మీరే అటర్ ఫ్లాప్ అయ్యారు అని చెప్పేసి శ్రీజ అంటుంది కదా.
అక్కడ తన వర్షన్ కరెక్ట్. ఎందుకంటే ఆ అమ్మాయి ఫస్ట్ రౌండ్ సుమన్ బాగానే వేశాడు, పగిలిపోయింది. సో వాళ్ళు ఆ ప్రాసెస్ అందరూ అలాగే ఆడుంటే వాళ్ళు కంటిన్యూ చేద్దరు. బట్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు. మిగిలిన ఇద్దరు వెనకాల తల వెనకాల వేసుకుంటున్నారు, వాళ్ళేం పేలట్లేదు కదా. అండ్ సంచాలక్స్ వాళ్ళని ఏం అనకుండా వాళ్ళని వదిలేశారు కాబట్టి మేము ఆడదాం, సో మేము కూడా అలాగే ఆడదాం అని అనుకున్నారు వాళ్ళు. సో అలా అదే బిగ్ బాస్ అంటాడు, మీరు అనవసరంగా వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఫస్ట్ బాగానే ఆడారు, మీ గేమ్ పాడు చేసుకున్నారని. అదే చేశారు వాళ్ళు. అండ్ రీతు అండ్ తనుజ వీళ్ళు చెత్త గేము, చెత్త అంటే చెత్త గేము. వీళ్ళిద్దరిలో కూడా రీతు ఇంకా వర్స్ట్ గేము. ఎందుకంటే మళ్ళీ ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ సంచాలకుని తిడుతుంది. మీరు ఎందుకు చెప్పలేదని వాళ్ళు చెప్పారు, కానీ స్ట్రాంగ్ గా చెప్పారు వాళ్ళు. తీయండి తీయండి అంటే ఒక సంచాలకుగా నువ్వు ఓన్ డెసిషన్ తీసుకోవాలి కదా. ప్రతిదీ బిగ్ బాస్ అడగడం ఏంటి? నేను బిగ్ బాస్ కు చెప్పాను అంటే ఒకవేళ అక్కడ సంజన కంటే ముందు వచ్చి రీతు కొట్టింది అనుకో, రీతుకి ఇచ్చేస్తావా? ఒక ఫౌల్ గేమ్ ఆడింది రీతు, ఆ రీతుకి ఇచ్చేస్తావా నువ్వు? ఇలా వెనకాల వేసుకుంది, వాళ్ళకి 5 minutes అయిపోయింది అనిపించింది, వచ్చి కొట్టేస్తుంది, ఇచ్చేస్తావా? ఇవ్వకూడదు కదా. మరి తను అక్కడ వెనకాల వేసుకుంటున్నప్పుడు నువ్వు టాస్క్ ఎందుకు ముందుకెళ్ళనిచ్చావు? నువ్వు అది తీస్తావా, డిస్క్వాలిఫై చేయనా అని చెప్పాలి కదా సంచాలకు. ఇద్దరు మళ్ళీ ఒకళ్ళు కాదు ఇద్దరు ఉన్నారు. పాపం రాము చెప్పడానికి ట్రై చేస్తున్నాడు, ఏమో మెత్తగా ఉండిపోయాడు. టాస్క్ లో మెత్తగా ఉంటే నువ్వు సంచాలకు ఎలా కరెక్ట్ అవుతావు? స్ట్రాంగ్ గా రీతు నువ్వు అది తీసి పైన వేస్తావా, అవుట్ చేయను. రాము కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నాడు, సంచాలకే మరీ మెత్తగా, మరీ మెత్తగా ఉండిపోయి ఓకే నేను బిగ్ బాస్ తో చెప్పా అందుకే క్యాన్సిల్ చేశాడు బిగ్ బాస్ టాస్క్. ఈ సంచాలక్స్ కూడా ప్రాపర్ గా అక్కడ వాళ్ళ మీద కమెంట్ చూపించలేదు. అక్కడ రీతు అలా ఆడుతున్నప్పుడు నువ్వు ఇలాగే కంటిన్యూ చేసావు అనుకో, నేను డిస్క్వాలిఫై చేస్తానంటే దెబ్బకి నోరు మూసుకుని పైన వేసేది. సో అప్పుడు ఎవరు ఫెయిల్ అయినట్టు? సంచాలక్స్ ఫెయిల్ అయినట్టే. వాళ్ళు ఫౌల్ ఆడారు, ఆ ఫౌల్ మీరు చూస్తూ సైలెంట్ గా గేమ్ ముందుకు పోనిచ్చారు కాబట్టి సంచాలక్సే ఫెయిల్ అయినట్టు. లాస్ట్ లో శ్రీజ అనడం తప్పు కాదు, ఎందుకంటే సంచాలక్స్ ఫెయిల్ అవడం వల్ల శ్రీజ కూడా నష్టం జరిగింది, ఇక్కడ సంజన కూడా నష్టం జరిగింది. అండ్ బర్నీ గారు వాళ్ళు వీళ్ళ ప్లాన్ అదో రకమైన స్ట్రాటజీ. ఆయన ఏం చేశాడంటే ఫస్ట్ బాల్ వేసాడు, ఆయన కరెక్ట్గానే వేసాడు, బాల్ కరెక్ట్గానే వేసాడు, ఏం ఓదడానికి ట్రై చేసింది, పగిలిపోయింది. ఆయన వేసిన స్ట్రాటజీ ఏంటంటే ఒక బాల్ కి 5 minutes కదా, ఒక బాల్ కి ఇంకో బాల్ కి మధ్య ఆ ఓదడంలో మనం టైం వేస్ట్ చేద్దాం, అది స్ట్రాటజీ. ఆయన స్ట్రాటజీ ట్రై చేశాడు, దానికి కూడా బిగ్ బాస్ కోటింగ్ ఇచ్చాడు. బాబు నువ్వు ఒక బాల్ వేయడానికి, నువ్వు సెకండ్ బాల్ వేయడానికి మధ్యలో 2.5 minutes టైం తీసుకున్నావు, సో నీది కూడా ఫౌల్ అని బాగా అయింది అనిపించింది. ఒక స్ట్రాటజీకి ఒక అర్థం ఉండాలమ్మా. మీరు అందులో బాల్స్ వేయండి, 5 minutes టైం ఉంది, లోపల ఊదుకోవాలని చెప్తే నువ్వు ఓదడానికే 2.5 minutes తీసుకుంటే ఇంక 5 minutes ఎందుకు టాస్క్ ఎందుకు? సో ఇది బిగ్ బాస్ వీళ్ళందరికీ ఆ రేంజ్ కోటింగ్ ఇవ్వకపోతే, ఆల్రెడీ నిన్న టాస్క్ పెంట చేశారు, ఈ రోజు ఆల్రెడీ ఇంకో టాస్క్ పెంట చేశారు, ఇలా పెంట చేసుకుంటూనే పోతారు. సో ఇక్కడ క్యాన్సిల్ చేయడం కరెక్ట్, బట్ ఈ క్యాన్సిల్ చేయడం వల్ల పాపం సంజన వాళ్ళు నష్టపోయారమ్మా. సంజన వాళ్ళు నష్టపోతే వాళ్ళు పాపం మీరు గెలిచారు అని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే బిగ్ బాస్ ఏమంటారు, 100 points వచ్చినాయి మీకు, కానీ మిగిలిన వాళ్ళు ఆడిన ఫౌల్ గేమ్ వల్ల నేను దీన్ని రద్దు చేయడం వల్ల మీకు పాయింట్స్ మిస్ అయిపోతున్నారు. సో మిగిలిన వాళ్ళకి పాయింట్స్ కట్ చేశారు, వీళ్ళకి పాయింట్స్ కట్ చేయలేదు. సో ఇక్కడ బిగ్ బాస్ మేము గెలిస్తే మాకు ఛాన్సులు చాలా తక్కువ వస్తాయి, ఇలా తీస్తే ఎలాగని తను ఏడుస్తుంటే ఇటు పక్క నుంచి సంచాలక్స్ వచ్చి ఊరుకోబెడతారు. శ్రీజ వచ్చి ఎస్ బిగ్ బాస్ ఇవ్వండి అని అడుగుతుంది. ఇక్కడ శ్రీజ నచ్చింది ఇవ్వాలి కూడా పాపం వాళ్ళకి. ఇక్కడ రీతు దూర్పద్దు మళ్ళీ మధ్యలో ఎందుకు ఇవ్వాలి, మనకి కట్ చేసి వాళ్ళకి కట్ చేయలేదంటే అక్కడ వాళ్ళకి బెనిఫిట్ వచ్చింది కదా అంటే మీకు ఎందుకు కట్ చేశారమ్మా? మీరు ఫౌల్ ఆడాడు కాబట్టి మీరు కట్ చేశారు, అందులో వాళ్ళ బెనిఫిట్ ఏముంది? గడుగుడ్డు వాళ్ళకేం బెనిఫిట్? వాళ్ళు ఏమన్నా ఫౌల్ ఆడితే బెనిఫిట్ ఇచ్చారా? లేదు కదా. వాళ్ళు ఫౌల్ ఆడలేదు కాబట్టి వాళ్ళది కట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఫౌల్ ఆడారు, మీకు పనిష్మెంట్ ఇచ్చారు, వాళ్ళకి ఎందుకు పాపం? గేమ్ బాగా ఆడిన వాళ్ళకి పనిష్మెంట్ ఎందుకు? రీతు అనవసరమైన ఆర్గ్యుమెంట్ కదా ఇక్కడ. ఏమి ఆర్గ్యూ చేసేది కాకుండా రాము మీద వస్తుంది, పెత్తనం చూపిస్తుంది, చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఏం ఓవర్ యాక్షన్? ఈమె ఎక్కించిన ఎక్కింపులకి ఆ డెమాన్ కూడా వెళ్ళి సంజనతో అది కాదు, మీకు ఆల్రెడీ 40 points ఉన్నాయి కదా, మావి కట్ చేశారు కదా, అంటే మేము ఈక్వల్ అయిపోయాం కదా, అలా కట్ చేయడం వల్ల సో మీకు ఎక్స్ట్రా పాయింట్స్ ఇవ్వక్కర్లేదు కదా అని మొదలెట్టాడు. ఎంత డంబ్ అంటే ఈ పిల్లోడు ఆ రీతు మాటలకి మామూలుగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు. ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు కాబట్టి ఇలా తయారైంది ఆ పిల్లోడు. ఓటింగ్ హౌస్ లో ఎంత బాగా ఆడుతున్నా గానీ ఓటింగ్ పట్టలేదు. డంబుగా రీతు ఏమంటే దానికి కొట్టేసి, సో అది మిగిలిన వాళ్ళు సైలెంట్ గా ఉన్నట్టు ఉండొచ్చు కదా. మిగిలిన వాళ్ళు కూడా తనుజ వాళ్ళు కూడా చాలాసేపు ఫైట్ చేశారు, మీరు ఎలా ఇస్తారు ఈ ఫైట్. బట్ వీళ్ళందరి దానికంటే రీతూది నాకు చాలా ఓవర్ యాక్షన్ అనిపించింది. వీళ్ళు ఆడిందే రాంగ్ గేమ్, మళ్ళా రాంగ్ గేమ్ కి ఆర్గ్యుమెంట్స్. నేను ఇందులో శ్రీజ పెద్దగా తప్పట్లేకపోతున్నాను, ఎందుకంటే ఇటువైపు నుంచి సంచాలక్స్ మిస్టేక్ ఉంది. శ్రీజ వాళ్ళు ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు వాళ్ళు. వీళ్ళిద్దరిని సంచాలక్స్ ఏమనలేదు కదా,
అనకపోవడం వల్ల ఓహో వాళ్ళిద్దరిని ఏమనకు లేనప్పుడు మనం కూడా అలా ఆడదామని అనుకున్నారు. అక్కడ శ్రీజ వాళ్ళు చేశారు కాబట్టి శ్రీజకి మీరు తప్పు, మీరు కనుక అక్కడ స్ట్రాంగ్ గా తీసుకుని. సో శ్రీజ ఆర్గ్యుమెంట్ చేయడం నాకు తప్పు అనిపించలేదు. వీళ్ళ ఆర్గ్యుమెంట్స్, మీరు ఆడిందే పెంట గేమ్, మళ్ళీ పెంట గేమ్ ఆర్గ్యుమెంట్స్ ఏంటని నాకు అనిపించింది. సో ఇది ఈరోజు ఎపిసోడ్ పైన నా ఒపీనియన్. పాపం అనిపించింది సంజన ఫ్లోరాని చూసి. మీ ఒపీనియన్ ఏంటన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మళ్ళీ రేపు పొద్దున్న మిడ్ నైట్ టాక్స్ లో మాట్లాడుకుందాం. టాటా బేబీ.